శ్యామల గారు ఆర్టిస్ట్ గా మనందరికీ చాలా సుపరిచితం. ఇదేంది 50 రూపాయలు? 50 ఈ అమ్మ మొగుడు ఇస్తాడా? కొన్ని రోజుల ముందు పావలా శ్యామల గారి హెల్త్ కండిషన్ బాగాలేదు అని తెలుసు. మీ దాకా అసలు ఎలా వచ్చారు అసలు పావలా శ్యామల గారు? దే ఆర్ కమిటెడ్ సూసైడ్. నమస్తే అమ్మా, ఎట్లున్నారు? మీరు చూస్తున్నారు, చెప్పండి మీరు ఎలా ఉన్నాను నేను. బాగున్నారు, మాట్లాడుతున్నారు. నిజమా అంటే మాట్లాడకుండా పోవాలా నేను? సువర్ణగానే నాకేంటి పోయామో తెలుసు. పూర్వం పాట ఉంది కదా ఒక సినిమాలో, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ, నువ్వు ఏడికెళ్తే ఆడికెళ్తా సువర్ణ అని. ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారు. మధ్యాహ్నం ఏం తిన్నారు? ఏమి తిన్నా. ఆర్కే గారు ఏం పెట్టలేదా? మీరు వచ్చే కానీ పెట్టినారు. ఎలా చూసుకుంటున్నారు వీళ్ళు? ఎలా అనిపిస్తుంది మీకు? నేను పక్కనే కూర్చున్నారు, ఎలా చెప్పగలను? మన పుచ్చత్త సామాన్యాలు కాదే. ఏం కావాలి చెప్పండి, నేనే వంట చేసి తెస్తా. వద్దమ్మా వద్దమ్మా, ఇంకా అన్నం తినాలని ఉంది. పైసా స్టాక్ తల్లి నా కోసం సుమన్ టీవీ వాళ్ళు ఇప్పటికి 3 సార్లు ఇంటర్వ్యూ చేశారు. పూర్తిగా చేయలేదు సుమన్, మనీ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు, అన్ని చాలా ప్రేమగా వచ్చి ఇంటర్వ్యూ చేశారు సుమన్ టీవీ వాళ్ళు 3 times. వాళ్ళ మీద వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినారంటే డాక్టర్ గారు రామకృష్ణ గారే కారణం. ఈ అవమానాలు భరించలేము. ఈ సుమన్ టీవీ వాళ్ళు వచ్చిన మన కష్టాలు తీరవు. చచ్చిపోదామని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం. ఇలా అయిపోయింది, ఇంకా తెల్లవారి ఉండనేమో, నా బిడ్డ ఏమైపోతుందో అని భయపడ్డాను. దేవుని దయ వల్ల మీ అందరినీ చూసే అదృష్టం ఉండి బతుకున్నాను. మాట్లాడు, ఇంకా అయిపోయాను, వెళ్తే లాస్ట్ అనుకుంటా. ఇవి నా చివరి రోజులమ్మా, అందుకని నాతో మాట్లాడాను, నన్ను క్షమించండి.